బంగారం వెండిపై కేంద్ర ప్రభుత్వ ఆంక్షలను నిరసిస్తూ నారాయణపేటలో వ్యాపారులు ఒకరోజు బంద్ పాటించారు. కొన్నేళ్లుగా బంగారం ధరలు ఆకాశాన్నంటాయని, దీంతో వ్యాపారులు కుదేలైపోయారని బులియన్ మర్చెంట్ అసోసియేషన్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. బంగారంపై దిగుమతి సుంకాన్ని 6 నుంచి 15% పెంచడం, వ్యాపారులపై ఆంక్షలు విధించడం దారుణమని వాపోయారు. కేంద్ర ప్రభుత్వ చర్యలతో నారాయణపేటలో సుమారు 2000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి అని అన్నారు. ఉండే 6% నుండి 15% చేసింది. జనాలకు అందరికీ వేరే వాళ్ళకి ఏమనిపిస్తుంది, బంగారం రేట్ ఒకవేళ పెరిగితే ఇంకా మంచిది, సరాబ్ ఉన్న వాళ్ళకు లేకపోతే హౌస్ లోళ్ళకు అందరికీ మంచిది అనిపిస్తుంది. కానీ బంగారం రేట్లు పెరిగితే అల్టిమేట్లీ లాస్ ప్రజలకు, అల్టిమేట్లీ లాస్ కస్టమర్స్కి లాస్ అన్నప్పుడు మనకు లాస్ అయ్యేది. బంగారం రేట్లు పెరుగుతున్నాయి, దాని తర్వాత దీనిపైన ఉన్న రిస్ట్రిక్షన్స్ అనేది పెరుగుతుంది. ఇంపోర్ట్ డ్యూటీస్, ఇంపోర్ట్ ఏ విధంగా అయితే బంగారం దేశంలో కూడా బంగారం వస్తుంది, దానిపైన కూడా డ్యూటీస్ అనేది చాలా పెరుగుతుంది అనమాట. పబ్లిక్ కూడా చాలా కష్టం. ఇప్పుడు వ్యాపారస్తులకే కాదు, పబ్లిక్ కూడా చాలా విపరీతంగా అవుతుందని ఈ ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే సెంట్రల్